మన దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద గొడవ వచ్చింది అనుకుందాం. అంటే అధికారాల విషయంలో. మరి ఈ గొడవనెవరు తీరుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. రాజ్యాంగం, చట్టాలు అంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు కదా. అందుకే ఈ విషయాన్ని చాలా సింపుల్గా ఒక ఊరి కథతో మొదలుపెడదాం. ఇప్పుడు రామయ్య అనే ఒకతనున్నాడు. తనకి వాళ్ళ అన్నకి మధ్య గొడవొచ్చింది. ఎక్కడికి వెళ్తారు? సింపుల్, ఊర్లో పంచాయతీకి. మరి అదే ప్రశ్న ఒక రాష్ట్రానికి, మన కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవొస్తే ఎక్కడికి వెళ్ళాలి? చూసారా, ఈ చిన్న పోలిక మనల్ని అసలు విషయానికి చాలా దగ్గరగా తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు ఈ ఊరి కథను కాసేపు పక్కన పెట్టి నేరుగా మన రాజ్యాంగ పుస్తకంలోకి వెళ్ళిపోదాం. మరి ప్రభుత్వాల మధ్య ఇలాంటి గొడవ వస్తే ఏం చెయ్యాలో రాజ్యాంగం ఏం చెబుతోంది? దీనికి సూటిగా, స్పష్టంగా ఒక సమాధానముంది. అదే ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 అసలు పాయింట్ ఏంటంటే, కొన్ని చాలా పెద్ద ఉన్నత స్థాయి వివాదాలుంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు ఇంక కింద కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులు ఇవేవీ ఉండవు. కేసు నేరుగా, స్ట్రెయిట్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే వెళ్ళిపోతుంది. మధ్యలో ఇంకెవ్వరూ లేరన్మాట. ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాప్ సుప్రీంకోర్టే. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లీగల్ మాట గురించి తెలుసుకోవాలి. అదే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్.